గుంటూరు రెడ్డి కాలేజ్ ఎదురు ప్రాంగణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్ మేళాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి వారి ఉత్పత్తులను కొనుగోలు చేసి మహిళా వ్యాపారవేత్తలను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తమ ప్రతిభను ఉత్పత్తులను ప్రదర్శిస్తూ వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్న తీరును ప్రోత్సహించారు. సదుద్దేశంతో ఈ సందర్శన నిర్వహించామని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా 307 స్టాల్స్ తో ఆంధ్రప్రదేశ్లో ఇంత భారీ స్థాయిలో ఇప్పటివరకు ఎక్కడా జరగని విధంగా ఈ సరస్ మేళాను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సౌజన్యంతో ఆయన అశేష కృషితో నిర్వహించడం గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మేళ ప్రారంభం కావడం గుంటూరు నగరం మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుంచి అశేష ఆదరణ లభించడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. క్యాడర్ మొత్తం కూడా అందరం బయలుదేరి ఈ మేళాకి రావడం జరిగింది. నాయకులు అదే విధంగా కార్యకర్తలతో ఈ రోజు ఈ ప్రాంగణాన్ని విజిట్ చేయాలి అని అనుకున్నాము. ఇక్కడ మన మహిళలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు, అదే విధంగా దేశ వ్యాప్తంగా ఉన్న మహిళలు వాళ్ళ ప్రదర్శనలతో వాళ్ళ ఉత్పత్తులతో ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వాళ్ళు ఒక ఎంటర్ప్రైనర్స్ గా ఎదుగుతున్న క్రమాన్ని ఎంకరేజ్ చేయాలి అన్న ఒక సదుద్దేశంతో ఈ రోజు మోస్ట్లీ నాకు తెలిసి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నాయకులు అదే విధంగా కార్యకర్తలు కనిపిస్తున్నారు. అందరం కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం వల్ల ఇక్కడ ఉన్న మా మహిళలందరినీ కూడా ప్రోత్సహించాలి, ఎంతో కొంత తోచినంత కొనుగోలు చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక సంకల్పంతో మేమందరం కూడా ఇలా బయలుదేరి రావడం జరిగింది. అదే క్రమంలో మరి ప్రతిష్టాత్మకంగా 307 స్టాల్స్ తో ఎప్పుడు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ఒక మేళా జరగని విధంగా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి సౌజన్యంతో వారి యొక్క అశేష కృషితో ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం, ఈ మేళాని జరుపుకోవడం, అది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవడం, అందుకు అనుగుణంగానే అశేష ఆదరణ మనకి చుట్టుపక్కల గ్రామాల నుంచి అదే విధంగా గుంటూరు ప్రాంత ప్రజల నుంచి దీని మీద ఆదరణ మనకి దొరకడం అనేది చాలా అదృష్టంగానే భావించవచ్చు. ఇక్కడ మహిళలు అందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళు చాలా మంది వస్తున్నారు. స్పందన చాలా బాగుంటుంది. మేము ఎంతో లాభపడుతున్నాము దీనివల్ల. ఇలాంటిది ఎక్కడా కూడా జరగలేదు. మేము ఎప్పుడో మా ఆంధ్రప్రదేశ్ దాటి వేరే వేరే ఊర్లకి వెళ్లి, రాష్ట్రాలకు వెళ్లి పెట్టుకునే వాళ్ళము. అలాంటిది ఇంత గొప్పగా ఇక్కడ జరగడం అనేది నిజంగా చాలా మంచి అవకాశంగా భావిస్తూ కొంతమంది మహిళలు కృతజ్ఞతతో వాళ్ళు ఆనంద బాష్పాలు కనిపిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ 10 రోజుల్లో జరిగే వాళ్ళ వ్యాపారం ప్రతి ఒక్కరు లక్పతి దీదీగానే 10 రోజుల్లోనే బయటికి వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలా సంతోషం. ఈ సందర్భంగా మహిళలందరి తరఫున, ఇక్కడ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలందరి తరఫున కూడా గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రతి ఒక్క మహిళ తరఫున కూడా మేము చెప్తున్నాము. అన్ని స్టాల్స్ ని విజిట్ చేసి మేమందరం కూడా ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా, ఎలాగా ఇది ముందుకు తీసుకెళ్లాలి అని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో సెలవులు ఇచ్చిన పరిస్థితుల్లో రద్దీ మరింత పెరగబోతూ ఉంది. దాని నిమిత్తం ట్రాఫిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వాటిని సమన్వయపరుచుకుంటాము. ఇక్కడ త్రాగునీరు, ఫుడ్, టాయిలెట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయని కూడా చెప్పడం జరిగింది.